రాజకీయ నాయకులు చాలా మంది రకరకాల ఈ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కళ్ళు గీత వృత్తి పట్ల, గీత కార్మికుల పట్ల. లిక్కర్ కంపెనీల కుట్ర దాగుంది, మద్యం మాఫియా కుట్ర దాగుంది, కోట్ల రూపాయలు ముడుపులు ముట్ట చెప్పే ఈ దుష్ప్రచారాన్ని ప్రపంచమంతా మునిగిపోతున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు వాతావరణం సృష్టిస్తా ఉన్నారు. సాంప్రదాయం తెలంగాణ కల్చర్లో ఇది ఒక భాగం. మీరు ఎన్ని కుట్రలు చేసినా కళ్ళుని ఇక్కడ ప్రజల నుండి లేదా ఇక్కడ సాంప్రదాయం నుండి ఏదో అక్కడిక్కడ జరిగిందని కళ్ళే కల్తీ జరుగుతున్నట్టు, మిగతా ఏది కల్తీ కానట్టు, ప్రతిదీ కల్తీమయం. రాజకీయాలు మేమే చేసుకుంటాం, అగ్రకులాల సొంతం రాజకీయాలు, కోట్ల రూపాయలు అప్పనంగా రియల్ ఎస్టేట్ మందిని ముంచి సంపాదించిన కోట్లతోటి మేము రాజకీయం చేసుకుంటాం. మీరు మాత్రం కళ్ళు అమ్ముకోండి, సీసాలు అమ్ముకోండి, ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు జైల్లో పోండి. కబద్దారు, మా మీద కనుక ఇలాంటి దుష్ప్రచారం చేస్తే మాత్రం సహించాం. కల్తీ కళ్ళు తాగిన తర్వాత చాలా మంది బాధితులు అస్వస్థకు గురి కావడం జరిగింది. అలాగే కొద్దిమంది చనిపోవడం కూడా జరిగింది. ఇది సంఘటన అంతా కూడా చాలా మంది కూడా దురదృష్టకరమైన సంఘటనగా భావించడం జరుగుతుంది. కానీ ఇట్లాంటి సంఘటన తర్వాత కొద్దిమంది చేసిన తప్పుకి వ్యవస్థలోని కళ్ళు కాంపౌండ్లు కావచ్చు, లైసెన్స్డ్ కళ్ళు కాంపౌండ్లు అవుతున్నాయి, వాటన్నిటిపైన కూడా దాడులు చేసి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం, ఇదంతా కూడా కొద్దిమంది కావాల్సుకొని చేస్తున్నారనే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో దీనిపైన మాట్లాడడానికి కళ్ళు గీత వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు ఐలి వెంకన్న గారు వారిని చెప్తారు. సో చెప్పండి, కల్తీ కళ్ళు ద్వారా కొద్దిమంది చనిపోవడం జరిగింది, చాలా మంది అస్వస్థకు గురయ్యారు. దీన్ని బేస్ చేసుకొని కొంతమంది మొత్తం కళ్ళు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలి, వాటన్నిటిలో కల్తీ అనేది పెట్టయిపోతుంది అని అంటారు. దీనిపైన మీరు ముందుగా ఈ కల్తీ కళ్ళు తాగి మరణించినటువంటి నిరుపేద కుటుంబాలు, పేదలందరికీ కూడా మా కళ్ళు గీత వృత్తిదారుల సంఘం తరపున ప్రగాఢ సంతాపం, సానుభూతిని ప్రకటిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటన దురదృష్టకరం కాబట్టి ఇలాంటి సంఘటన అనేది చాలా అరుదుగా ఎక్కడో ఒక్కడ జరుగుతుంది. దీనికి మా సంఘాలన్నీ కూడా మేము బాధపడతాం. వాస్తవానికి ఎక్కడ జరిగింది ఇది? హైదరాబాద్ శివారులో ఒక మారుమూల ప్రాంతంలో కుక్కడపల్లి అనే చిన్న చిన్న దుకాణాలల్లో జరిగినటువంటిది ఆ తప్పిదం. ఆ జరిగిన తప్పిదాన్ని బేస్ చేసుకొని చట్ట ప్రకారము ఇటు ప్రభుత్వం యంత్రాంగం కూడా గట్టి చర్యలు తీసుకుంది. బాధ్యులైన వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కూడా ఇప్పటికిప్పుడు చిన్న చిన్నగా రికవర్ అవుతా ఉన్నారు. చనిపోయిన వారు ఉన్నా కొంత బలహీనంగా ఉన్నవారు చాలా మంది రికవర్ అవుతూ ఇప్పుడు డిశ్చార్జీలు కూడా అవుతున్నటువంటి మంచి శుభపరిణామం. మరణించిన వారి 9 మంది లెక్కలు చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడో ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు గాలబెట్టినట్టుగా ఎక్కడో చిన్న సంఘటన జరిగిన కాడ వారిని కఠినంగా శిక్షించాలి. కల్తీకి బాధ్యులైన వారు మేము ప్రతినిత్యం చెప్పేది ఏంటంటే కల్తీకి బాధ్యులైన వారిని చట్ట ప్రకారం వారిని శిక్షించండి. కానీ లక్షలాది మంది ఆధారపడిన కళ్ళు గీత వృత్తిని ప్రభుత్వమే రక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ జరిగిన సంఘటనను బేస్ చేసుకొని ఇటు ఎక్సైజ్ అధికారులు, రాజకీయ నాయకులు చాలా మంది రకరకాల ఈ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కళ్ళు గీత వృత్తి పట్ల, గీత కార్మికుల పట్ల. ఇది దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి సంఘటనని ఎవరు సమర్థించరు. మేము ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం మా సంఘాలుగా. కాబట్టి ఇలాంటి సంఘటన అని బేస్ చేసుకొని చర్య తీసుకోకుండా మొత్తం సమాజాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తున్నారు. కాబట్టి మేము ఇట్లాంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇది దీని వెనుక కావాల్సుకునే చేస్తారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలాసార్లు అక్కడక్కడ జరిగినాయి. కానీ ఇంత దుష్ప్రచారం ఇటు రాజకీయ నాయకులు కానీ, మీడియా కానీ, అగ్రకులాలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కుట్ర చేయలేదు. దీని వెనకాల మా ఆలోచన ఏంటంటే లిక్కర్ కంపెనీల కుట్ర దాగుంది, మద్యం మాఫియా కుట్ర దాగుంది అనేటువంటిది అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మీడియాకి బ్యాక్గ్రౌండ్ వండుకుంటూ వారికి కోట్ల రూపాయలు ముడుపులు ముట్ట చెప్పే ఈ దుష్ప్రచారాన్ని ఇట్లా చేస్తుర్రేమనుకుంటున్నాం. సంఘటన పట్ల సానుభూతి ప్రకటించాల్సిన మీడియా కానీ, రాజకీయ నాయకులు వారిని ఆదుకోవాల్సింది పోయి మొత్తం దీన్ని ట్యాప్ తప్పించేసి మొత్తం ఏదో ఒక రకమైనటువంటి ఇది ప్రపంచమంతా మునిగిపోతున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు వాతావరణం సృష్టిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన బాధితుల్ని సహాయం అందించాల్సినటువంటి మీడియా ఆ కోణాన్ని వదిలేసి
మరొక కోణాన్ని తీసుకుపోయి మొత్తం కల్లుగీత వృత్తిని కథం పట్టిస్తే ఆప్టేక్ పెంచుకోవచ్చు, బీర్లు, లిక్కరు, వైన్లు ఇవన్నీ విస్తృతంగా అమ్ముకోవచ్చు, కోట్ల రూపాయలు ప్రభుత్వాలు లాభాలకు ఆశించవచ్చు అనేటువంటి కుట్ర దాగి ఉంది అందులో. కాబట్టి మేము అనేది ఏంటంటే చర్చని డైవర్ట్ చేయకండి, ఆ జరిగినటువంటి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ బాధ్యులైనటువంటి వాళ్ళని, దీనికి కారకులైన వాళ్ళని, అదేవిధంగా వాళ్ళందరికీ సహాయక సహకారాలు అందించాలి. ఇప్పటికి డిశ్చార్జ్ అవుతున్నారు కాబట్టి ఆ దిశగా తీసుకుపోవాలి తప్ప వృత్తిని కథం అందిస్తే ఏదో మేము మొత్తం లిక్కర్లా పెంచుకునేటువంటి కుట్ర అనేటువంటి దాన్ని మేము సమర్థించాం. మేము ఎందుకంటే 100 ఏండ్ల నుండి లక్షలాది మంది కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పటికి నిత్యం నిన్న కూడా చూసాం, నిన్న 2 దుర్ఘటన సంఘటన జరిగినాయి. ఒక రిబ్రేపట్నం ప్రాంతంలో ఒకటి, మాడుగుల నల్లవారిపల్లిలో ఒకటి చెట్ల మీదకి వెళ్ళబడి మరణించడం జరిగింది. నిత్యం చెట్ల మీదకి వెళ్ళబడి వందలాది మంది గాయాలు మరణిస్తా ఉన్న ఈ మీడియా ఏనాడు అటువైపు దృష్టి సారించలేదు. మా మరణాలని సహజ మరణాలుగా, ఇదో మానవ హక్కుల ఉల్లంఘన కిందికి రానట్టుగా, ఏదో సర్వసాధారణంగా మరణిస్తూనే ఉంటారు అన్నట్టుగానే ఈ మీడియా చూసింది తప్ప మమ్మల్ని ఏనాడు కూడా ఎక్స్పోజ్ చేయలేదు. మా మరణాల పట్ల ఎన్నడూ సానుభూతి చూపించలేదు. కానీ ఈ కల్లుగీత వృత్తికి సంబంధించి కించపరిచేటువంటి కుట్రను మాత్రం ఇది సాంప్రదాయం, తెలంగాణ కల్చర్లో ఇది ఒక భాగం. మీరు ఎన్ని కుట్రలు చేసినా కల్లుని ఇక్కడ ప్రజల నుండి లేదా ఇక్కడ సాంప్రదాయం నుండి దూరం చేయలేరు. కాబట్టి ఈ కుట్రలు సాగమని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. అలాగే హైదరాబాద్ లో అసలు తాటి చెట్లు, ఈత చెట్లే లేవు, అసలు కల్లిట్లా తయారు చేస్తారు, ఇదంతా కూడా ఫేక్, అంటే కల్తీ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? వాస్తవానికి ఏంటంటే ఇది దాదాపు ఈ హైదరాబాదు ఆవిర్భావం అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ కళ్ళు కొనసాగుతుంది. ఎప్పుడు కూడా ఈరోజు మనం అంటా ఉన్నాం, ఇందిరా పార్కు అంతా కూడా స్వచ్ఛమైన వనం, ఈత వనం, తాటి వనంతో ఉండేది. దాన్ని కూడా ఏంటంటే పార్కుల పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి మా వృత్తిని ధ్వంసం చేశారు. మా వనం ఎక్కడికి పోయిందంటే దగ్గర రామోజీ ఫిలిం సిటీ, హైత్ నగర్ దగ్గర నుంచి చుట్టుపక్కల లక్షలాది, మీరు చూస్తూ ఉంటారు బస్సులలో పోతా, ఇప్పటికీ లక్షలాది, ఇంత రియల్ ఎస్టేటు, ఇంత వ్యవస్థ, ఇంత విధ్వంసం చేసినా సరే లక్షలాది చెట్లు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. తాటి ఈత చెట్లు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హరితారంలో చాలా చెట్లు నాటారు, ఇప్పుడు గీసుకుంటూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ మంచి ఆదివారం వచ్చిందంటే ఆహ్లాదకరమైన ఈత వనంలోకి, తాటి వనంలోకి వెళ్ళి తాగేటువంటి ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదో ఇక్కడ హైదరాబాద్లో చెట్లు లేవు కాబట్టి 50 కిలోమీటర్ల పరిధి దాటి చెట్టు తెచ్చుకోవద్దు, 50 కిలోమీటర్ల పరిధిలోనే అని చెప్పేసి వారు విధించడం జరిగింది. అందుకే మేమేం చేసినామంటే 50 కిలోమీటర్ల పరిధిని ప్రత్యేక తెలంగాణ కంటే ముందు ఈ హైదరాబాద్లో 2004లో కల్ దుకాణాలు బంద్ చేశారు. 117 కల్ దుకాణాలు వచ్చిన తర్వాత సాధించుకొని మళ్ళా 2014 నుండి ఈ రోజు వరకు మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా వృత్తిని, పద్మారావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ప్రథమ మంత్రులుగా, ఎక్సైజ్ మంత్రులుగా ఉంటే వృత్తిని సజీవంగా కొనసాగించి ఉంది. చెట్లు కూడా నాటిరు. మేము అనేది 12 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాల నుండి ఓపెన్ అయిన తర్వాత హైదరాబాద్లో ఒక్క దుర్ఘటన కూడా జరగలేదు, ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు, ఎక్కడ కూడా జరిగినట్టు దాఖలాలు లేవు. ఎందుకు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు? ఇంకొకటి, హైదరాబాద్లో చెట్లు లేవంటావు, హైదరాబాద్లో పాలు ఉన్నాయి, పాల ప్యాకెట్ ఎక్కడ తయారైతాయి? కూరగాయలు పండుతాయి హైదరాబాద్లో? నీళ్లు కూడా మనం ఎక్కడ గోదావరి, కృష్ణా నదిలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, మంజరకి వెళ్ళి దాదాపు 100 కిలోమీటర్లకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాం, పాలు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం, కూరగాయలు లేవు. ఈరోజు మనం దాగుతున్నటువంటి బీరు, లిక్కర్ కంపెనీలు కూడా 1000 కిలోమీటర్ల సప్త సముద్రావతలకి వెళ్ళి ఫారెన్ లిక్కర్ తీసుకొచ్చుకుంటాం. ఏది కూడా హైదరాబాద్లో ఇక్కడ పండదు, ఉండదు. బియ్యంతో సహా తినే ఆహార పదార్థాలు కావచ్చు, తాగే నీరు కావచ్చు, పాల ప్యాకెట్లు కల్తీ అని చెప్పకూడదు. కానీ ఈరోజు మనం తాగుతున్న పాలు స్వచ్ఛమైన చెప్పగలుగుతారా? మొత్తం కల్తీ పేరుతోటి ఏదో అక్కడిక్కడ జరిగిందని కళ్ళే కల్తీ జరుగుతున్నట్టు, మిగతా ఏది కల్తీ కానట్టు ప్రతిదీ కల్తీమయం. ఈరోజు అల్లం కావచ్చు, పేస్ట్ కావచ్చు, బడా కంపెనీలు ఏమేమి తయారు చేస్తున్నాయో నెంబర్ 2 మాలే అమ్ముతా ఉన్నారు. వాటి మీద చర్యలు తీసుకోకుండా చిన్న సంఘటన జరుగుతాయి. ఈరోజు కళ్ళులో నాకు తెలిసిన మేరకు ఆల్కహాల్ ఉంటుంది, కల్తీ ఉంటుంది అంటా ఉన్నారు. స్వచ్ఛమైన కళ్ళు అంటే 2 సీతాఫలక పండ్లు తిన్నా దాంట్లో 2.5 ఆల్కహాల్ ఉంటుంది. ఇక పెరుగు తిన్నా, అరటి పండ్లు తిన్నా మత్తు ఉంటుంది. అంతకంటే ఈరోజు చెప్తాను, ఉస్మానియాలోనే బద్రు నాయక్ అనే ప్రొఫెసర్ గారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి 18 రోగాలకి కళ్ళే పరిష్కారము, క్యాన్సర్తో సహా అనేక రుగ్మతల్ని దూరం చేసేటువంటి ఔషధ గుణాలు కళ్ళులో ఉన్నాయని చెప్పేసి వారే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా జరిగిన సంఘటన మీద చర్య తీసుకోండి. మీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎవరైతుందో మీరు సంఘటన మీద చర్య తీసుకోండి తప్ప మేము స్వచ్ఛంగా కళ్ళమ్ముకునేటువంటి లక్షలాది మంది గీత కార్మికుల పైన రకరకాల నెపం పేరుతో చెట్లు లేవు, అయి లేవు, ఈ లేవు అని చెప్పేసి హైదరాబాద్లో
ఇంత సస్యశ్యామలంగా వృత్తి కొనసాగుతున్నటువంటి మా వృత్తి పైన ఇలాంటి నిందలేయడం తగదని చెప్పేసి మేము హెచ్చరిస్తాము. అంటే రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతున్న ఈ వృత్తిదారుల పైన అంటే ఒక కావాల్సుకొని ఇదంతా కూడా అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇప్పుడే కావాల్సుకొని చేస్తున్నారు. దీనికంటే రాజకీయ కుట్ర కూడా 100% ఏంటంటే ముమ్మాటికి దీని వెనకాల కుట్ర ఉంది. ఇప్పుడిప్పుడే గౌడులు, కల్లుగీత కార్మికులు, గౌడ వృత్తిదారులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రశ్నిస్తా ఉన్నారు. మొన్న బీసీ ఉద్యమం 42% ఉద్యమంలో కీలకంగా ఉద్యమించి పోరాడి సాధించుకున్నటువంటి చరిత్ర ఈరోజు గౌడ సమాజానికి, బీసీలందరినీ కలుపుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ కుట్రని సహించలేక మా చైతన్యాన్ని అడ్డుకునేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టుగా గౌడుల చైతన్యాన్ని, బీసీల చైతన్యాన్ని, బడుగిన వర్గాల చైతన్యాన్ని మా వైపు కల్తీ కళ్ళు అనేటువంటి ఒక దుష్ప్రచారం మోపి మేమేదో సెట్ బ్యాక్ కావాలి, మేమేదో దూరం కావాలి, రాజకీయాలకి, బిజినెస్లకి, ఇదేదో అన్ని అంశాలకి మీరు దూరం కావాలని మా అస్తిత్వం, ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టాలని కుట్ర చేస్తా ఉన్నారు. మీ ఆటలు సాగవు. మేము మా మీద బంతిని ఎంత నేల కొడితే అంత ముందుకెళ్తుంది అన్నట్టుగా మా మీద మీరు ఎన్ని నిందలు మోపినా మేము స్వచ్ఛమైన పాల లెక్క బయటకు వస్తాం తప్ప మీరు ఇచ్చినటువంటి నిందల్ని ఎప్పటికప్పుడు ఎండగడతాం. మీరు ఇప్పటికైనా గుర్తు చేసుకోవాలి. మమ్మల్ని ఏదో ఇలాంటి ప్రచారాలకి డైవర్ట్ చేసి రాజకీయాలు మేమే చేసుకుంటాం, అగ్రకులాల సొంతం రాజకీయాలు, కోట్ల రూపాయలు అప్పనంగా రియల్ ఎస్టేట్లు మందిని ముంచి సంపాదించిన కోట్లతోటి మేము రాజకీయం చేసుకుంటాం. మీరు మాత్రం కళ్ళు అమ్ముకోండి, సీసాలు అమ్ముకోండి, ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు జైల్లో పోండి, మీరు ముత్తలు కడుక్కుంటా, సీసాలు కడుక్కుంటా మీ బతుకంతా ఈ పోలీస్ స్టేషన్లు ఇట్లాంటివి చూసుకోండి తప్ప మేము మంచి రాజకీయాలు చేస్తాం, కోట్లు సంపాదిస్తాం, పాలించే పాలకులుగా మేము ఉంటాం. మీరు మాత్రం మేము వేసే బిచ్చం వేసుకుంటా మీరు ఏరుకోండి అని చెప్పేసి అంటే వెనకటి సమాజం ఎటికాలం కాదు. ఈరోజు మేము కూడా చైతన్యవంతులైనాం, మేము కూడా రాజకీయాలు చేస్తాం, మేము కూడా శాసనాలు చేస్తాం, మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అవుతాం, ఎమ్మెల్సీలు అవుతాం, రాజ్యసభ సభ్యులు అవుతాం. కాబట్టి అనేక అంశాలు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఒక పక్క 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మన ఆర్డినెన్స్లు, జీవోలు అని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. మరొక పక్కనేమో వాటికి అర్హులైనటువంటి గౌడ సమాజాన్ని రాజకీయాలకు దూరం చేసి దుష్ప్రచారం చేసి కుట్ర చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. మీరు మాకు 42% రిజర్వేషన్లు పక్కగా పెట్టి మీరు చేస్తున్నట్టు కుట్ర ఏంది? మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బకొట్టుకుంటా మీరు ఇచ్చేటువంటి ఫలాలు ఎవరండి? గ్రామాలలో రాజకీయాలు, ఈరోజు బీసీలు, బడుగు బలహీన వర్గాలు రాజకీయం చేస్తా ఉన్నారు. ఈరోజు గౌడ్స్ రాజకీయం చేస్తా ఉన్నారు. ఆ రాజకీయాల నుండి మీరు దూరం చేసేటువంటి కుట్ర చేసుకుంటా మమ్మల్ని రాజకీయాలకే దూరం చేసేటువంటి ఇట్లాంటి కళ్ళు, కల్తీ గిల్తీ అని చెప్పేసి ఏదో నెపం మోపి ఆ రాజకీయాలు చేయకుండా మీరు కుట్ర చేస్తా ఉంటే మేము సమర్థించడానికి సిద్ధంగా లేవు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగడతాం. ఎప్పటికప్పుడు మీ కుట్రల్ని ఛేదిస్తామని చెప్పేసి కబద్దారు. మా మీద కనుక ఇలాంటి దుష్ప్రచారం చేస్తే మాత్రం సహించాం. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలు చేస్తాం. అవసరం అనుకుంటే ప్రత్యక్షంగానే మేము ముందుకు సిద్ధమవుతాం. ఐక్య ఉద్యమాలు చేసి మీ చేస్తున్నట్టు కుట్రల్ని ఎండగట్టక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తాం. సో ఏదైతే కల్తీ కళ్ళు తాగిన తర్వాత మరణించిన వారు ఎవరు ఉన్నారో వారికి సంతాపం ప్రకటిస్తున్నామని, జరిగిన సంఘటన బాధాకరమైందని, అట్లాంటి వారిపైన కఠినంగా శిక్షించాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ దీన్ని ఒక సంఘటనను నెపంగా చేసుకొని మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళ్ళు డిపోల మీద కావచ్చు, కళ్ళు వృత్తిదారుల మీద కూడా ఆరోపణలు చేయడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం అనేది కూడా ఇంతవరకు భావ్యం కాదని, అలాగే ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్న గౌడ కులస్తులందరినీ కూడా ఇట్లాంటి ఆరోపణలతోటి వాళ్ళందరినీ కించపరిచే విధంగా చూస్తే మాత్రం సహించేది లేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా ఆర్థికంగా వాటిని తగ్గించే విధంగా కావచ్చు, అలాగే లిక్కర్ మాఫియా ద్వారా కూడా ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ లో కూడా ఇదంతా కూడా నడిపిస్తుంది అనేది కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా ఇది ప్రభాకర్, గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.